బట్ వీ టాక్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ లైక్ బాపూజీ, గాంధీ గారు. ఆయన ఏదో ఒక ఇజంని, ఒక సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్మారు కాబట్టే మనకి స్వాతంత్రం వచ్చింది. సో గాంధీ గారు ఇస్ నాట్, మీ లైఫ్లో ఎప్పుడు గాంధీ గారు కోపం చూడాలి. వాట్ ఈ సేస్, హౌ హీ అపియర్స్ అండ్ ఎనీథింగ్. హీ బిలీవ్డ్ ఆఫ్టర్ స్టడీయింగ్ ద హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హోల్ థింగ్, నాన్ వైలెన్స్ అయితే మనం బ్రిటిష్ తోటి కొట్టలేం. వాళ్ళు గిల్ట్ తెప్పించారు. గిల్ట్ తెప్పించడానికి నాన్ వైలెన్స్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, దే ఆల్ వెపన్స్ విచ్ ఈస్ డన్. ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ మ్యానిపులేటర్. మ్యానిపులేషన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ అ బ్యాడ్ వే. అదే హీ అండర్స్టాండ్స్ ద సైకాలజీ ఆఫ్ పీపుల్. అంటే ఇట్స్ అ వెల్ థాట్ అవుట్ కాన్షియస్ చాయిస్ వాట్ హీ డిడ్. సో ఇప్పుడు ఒక సీన్ చెప్తాం మేము, అంటే దట్ ఈస్ వాట్ ఫర్ మీ ద గ్రేటెస్ట్ బిలీఫ్ సిస్టమ్కి నేను ఇప్పుడు చెప్తున్నా. ఐ రియలీ లైక్ ఇట్ దట్ యు గాట్ గాంధీస్ ఎగ్జాంపుల్. సౌత్ ఆఫ్రికాలో దే వాజ్ ఎ టైమ్ when they wanted everyone to carry some ID card, all the Indians, almost branding చేసినట్టు ఆవులకి పడతారు చూడండి ఒక స్టాంపు, అలాంటి కైండ్ ఆఫ్ లా తీసుకొచ్చాడు జనరల్ స్మార్ట్స్ అని. దానికి వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకోవాలి సౌత్ ఆఫ్రికాలో. పెట్టుకుని ఇలాంటి మన యానిమల్స్గా సెకండ్ క్లాస్ సిటిజన్స్గా, థర్డ్ క్లాస్ సిటిజన్గా చూస్తున్నారు ఇక్కడ అనేది. అంటే ఫస్ట్ టైం గాంధీ బికేమ్ పాపులర్ ఇన్ సౌత్ ఆఫ్రికా బికాస్ ఆఫ్ దట్. అప్పుడు దాంట్లో అకార్డింగ్ జనరల్ స్మార్ట్స్ న్యూ లా చేయాలని చెప్తే ఒకడు లెగిసి ఐ విల్ కిల్ ద పోలీస్. ఎవడన్నా పోలీసోడు నా ఇంట్లోకి ఎంటర్ అయితే ఐడి కార్డు చూపించమని ఆయన చంపేస్తాను, ఆయన చంపడంలో నేను చచ్చిపోయినా పర్లేదు అంత కోపంగా మాట్లాడాడు. అప్పుడు గాంధీ ఏమన్నారంటే, మీ కరేజ్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, ఐ అప్రిషియేట్. నేను కూడా ఈ కాజ్ కోసం నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను ఎవరిని చంపడానికి సిద్ధంగా లేను. అటువంటి శాంతి అయిన వాయిస్లో. అప్పుడేంటి, మీరు నేను చచ్చిపోతాను అని ఉన్న బెదిరింపులో చంపుతాను కానీ ఎక్కువ ఉంటుంది స్ట్రెంగ్త్. బికాస్ దాంట్లో నుంచి గిల్ట్ వస్తుంది. మీరు ఎంత బలంగా నమ్మకపోతే మీరు చంపుకుంటారు. మనం టెర్రరిస్ట్కి ఎందుకు భయపడతాం అండర్ వరల్డ్ కన్నా ఎక్కువ? అండర్ వరల్డ్ ఇస్ ఎ బిజినెస్ ఆర్గనైజేషన్. దే యూజ్ మర్డర్ ఫర్ గెయిన్. టెర్రరిస్ట్ వాడు నమ్మిన దానికోసం వాడే చేసిపోతున్నాడు. అందుకని మీకు ఎక్కువ భయం వేస్తుంది ఆడంటే. సో ఇప్పుడు మనం దెబ్బలు తిందాం, మనం కొట్టద్దు, మనం చచ్చిపోదాం, కానీ వాళ్ళని చంపొద్దు. దట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఒరిజినల్ థాట్ విచ్ గాంధీ డిడ్, విచ్ డిడ్ంట్ ఎవర్ ఎగ్జిస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్. సో దానికి ఆడేమని చంపేస్తా ఆడన్నా అడుగు పెడితే అని బాలకృష్ణ లాగా డైలాగ్ కొట్టాడు కదా సౌత్ ఆఫ్రికాలో. దానికి ఉన్న డిఫరెన్స్. సో గాంధీ నెవర్ బిలీవ్డ్, హీ అండర్స్టాండ్స్, హీ స్టడీడ్ ఆల్ ద సొసైటీస్, క్యాపిటలిజం కానీ కమ్యూనిజం కానీ మిక్స్డ్ ఎకానమీ, ఆల్ దీస్ థింగ్స్ స్టడీ చేసి హీ బిలీవ్డ్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఫార్మ్ టు డూ. రైట్. ఆ కైండ్ ఆఫ్ ఏ బిలీఫ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు కూడా ఉంది. గుడ్డి బిలీఫ్కి దానికి ఉన్న డిఫరెన్స్ అంటున్నాను. అది మనకున్న ఆప్షన్స్ అన్నీ స్టడీ చేసి ఈ ఆప్షన్ ఐ థింక్ ఈజ్ కరెక్ట్ అని అనుకుంటాం. దట్ ఈస్ నాట్ బ్లైండ్ బిలీఫ్, దట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ క్యాలిక్యులేటెడ్ బిలీఫ్. అది మరి భక్త కన్నప్ప ఆయన కళ్ళు తీసి ఇచ్చేసారు కదా శివుడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ. ఇప్పుడు ఎవడైనా నిజంగా నీ కోసం కళ్ళు పీకిస్తే మెంటల్ హాస్పిటల్ పెడతారు ఎరగాడులో, నిజంగా అవడం చేస్తే. అది చెప్పండి, ఇవాళ మీరు కబుక్కుని విన్నారనుకోండి, అది ఎవడో కుక్కటిపల్లి ఎవడో కళ్ళు పీకేసి దేవుడికి ఇచ్చాడండి అని ఏం చేస్తారు చెప్పండి, మీద వెళ్ళి పూజిస్తారా అని 100% మెంటల్ హాస్పిటల్ పెడతారు. సో మనకైతే డూ యూ ఫీల్ మన రెఫరెన్సెస్ ఆఫ్ వాట్ ఈస్ టు బి అవి ఎవాల్వ్ అవ్వలేదంటారా విత్ టైం? నేను అదే అని, ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ అంతా అక్కడ స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లడు ఉన్నప్పుడే మీకు ఈ ప్రహ్లాదు కథలు నచ్చుతాయి, ఎందుకంటే మీకు అది మానసిక పరిపక్వత కానీ ఎక్స్పోజర్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. మీరు 25 దాటిగా చెప్పారు అనుకోండి, అది వరకు కూడా అవుతుంది. నాకు ఎప్పుడే దాటుతున్నాను. అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఈ మధ్యన ఎక్కడ మదనపల్లె ఎవరో వీళ్ళు పూజలు చేసి దానికి పురాణాల కథలకి ఏంటి తేడా చెప్పండి? గొంతులు కోసేసి పెట్టి పూజలు చేసి అక్కడి నుంచి అంటే అంతా అది సేమ్. అలా చిన్నప్పటి నుంచి ఉంటారు కథలు. సో దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సచ్ బ్లైండ్ బిలీఫ్. బ్లైండ్ బిలీఫ్, సి మూఢనమ్మకం is different from blind belief. మూఢనమ్మకం is going to superstition area. అవును, అవి మూఢనమ్మకాలే.
ఎగ్జిస్టింగ్ ఫినామినాని అర్థం చేసుకోకుండా పిచ్చగా నమ్మటం. ప్రేమ ఆల్సో గుడ్డి, విచ్ ఇస్ వై దే సే ప్రేమ గుడ్డిదని అనటం కూడా అదే రీజన్. ఈ అబ్సెసివ్ బిలీఫ్ విచ్ ఈజ్ మేక్, అంటే మిమ్మల్ని మీరు ఒక డేంజర్లో పెట్టుకుని మీ ఎగ్జిస్టెన్స్ని కూడా వదిలేసుకుని తను కానీ ఆ సిద్ధాంతం కానీ లేకపోతే నేను లేని మనిషిగా నాకు విలువ లేదు అని ఎవరైతే నమ్ముతారో, అది ప్రేమ అవ్వచ్చు, ఒక పొలిటికల్ ఐడియాలజీ అవ్వచ్చు, రిలీజన్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా దే కమ్ ఇన్ టు దిస్ జానర్. అండ్ దట్ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ paradoxically low self-esteem and inability to think. అది yeah, సూపర్. yeah. సో మొత్తానికి అయితే రామోయిజం భక్తులకి, మీ భక్తులకి మీరు ఒక లైన్లో ఏం చెప్తారు చెప్పండి? మీమిజం ఉండాలి, దట్ ఈస్ పాయింట్ ఆఫ్ రామోయిజం. సో ఐ ఫీల్ ఇప్పుడు ఎవరైతే రామోయిజం ఫాలో అవుతాను అంటున్నాడో ఐ ఫీల్ ఐ ఫెయిల్డ్. నా ఇంకో ఫ్లాప్ లైఫ్లో, ఇంకో ఫ్లాప్ అయ్యో అలా అనకండి. అదే తప్పకుండా ఇప్పుడు ఆలోచింప చేసేలాగా మీరు కాబట్టి ఫాలో అయ్యే వాళ్ళు ఆలోచించరు. సింపుల్ అదే, వన్ లైన్ ఎగ్జాంపుల్ అంతే. సూపర్. రామ్గోపాల్ వర్మ గారు, మీరు చెప్పే ప్రతి మాట అందరికీ నమ్మకం కలిగించాలి, నమ్మకం తొలగించాలి, రెండు కోరుకుంటున్నాను. వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అయ్యేలాగా, వాళ్ళ ఓన్ ఎస్టీమ్ ఇవాల్వ్ అయ్యేలాగా మీరు ఆలోచింప చేశారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఆలోచింప చేయలేదు మనం కోరుకుంటున్నాం. అదే అని చేయలేదు ఎలా తెలుసు మీకు? అప్పుడు ఏంటి అయిపోయిన తర్వాత ఒక ఇంకా ఫాలో అయిపోతున్నానండి అది విన్నాక అని చెప్పారు కూడా అయిపోయింది మ్యాటర్ క్లోజ్. అంతే, మ్యాటర్ సినిమా శుభం కార్డ్. సో ఇప్పుడు నేను ఒక అమ్మాయితో ఎందుకని నువ్వు నాతో లవ్లో పడకూడదు అని నేను ఒక గంట చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా లవ్లో పడిపోయాను అనుకోండి, అది పాయింట్. మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి అది అంటే దట్ ఈస్ ఐ యామ్ సేయింగ్. అది దాటిన తర్వాత ఇట్ బికమ్స్ ఎ పర్సన్, ఇట్ ఈస్ నో లాంగర్. ఐ విల్ ఓన్లీ కన్క్లూడ్ బై సేయింగ్ సార్, మీ పిచ్చి మీకు ఆనందం, ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఎవరి కర్మలకు వాళ్ళు పో. మనం కూర్చుని అబ్జర్వేటరీ నుంచి చూసి ఎంత చెప్పినా ఎవరి జోన్ లో వాళ్ళు ఉంటారు. ఎవరు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఉన్నాను, ఏదైనా జగన్ పార్టీ వైఎస్ఆర్, మీకు లీడర్కి ఫాలోవర్స్ ఉంటారు, ఐడియాలజీగా ఉంటారు. ఎవరు తెలుగుదేశం ఐడియాలజీ ఏంటి అని మీరు అడగండి, తెలుగుదేశం ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు అంటే తెలుస్తారు, అంతేగా. రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్. పీపుల్ ఆల్వేస్ ఫాలో పీపుల్. ఐడియాలజీ ఫాలో అయ్యే ఎప్పుడు కూడా గుడ్ నమ్మకం ఉండదు వాళ్ళకి. Because ideology is a system. No sir, you can I always beg to differ here. I beg to differ only because I want to ask you, there are so many religions in the world where they follow the ideology where they don't have a physical form of God. Can you say that's true, but physical form unna lekapena there is Allah. It is invisible entity only. Avunu, entity ante formless, but there is a force. So akkada they are quite strong in their faith and belief. Andukani adugutunnaru. You need to have some kind of an identity. ఏ ఐడెంటిటీ లేని ఈ లూజ్ జోన్లో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి షేర్ చేసుకోవచ్చు కదా. హౌ డూ యూ ఫీల్? See, lose zone అంటే, see, first of all, you have a limited power in your life. Nobody can claim I'm all powerful. ఇన్ని ఫోర్సెస్ మన చుట్టూ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అబ్జెక్టివిజం? నేను లైఫ్లో నేను ఇది చేయాలి, రేపు పొద్దున ఇది చేయాలి, ఇవాళ సాయంత్రం ఇది చేయాలి, నెక్స్ట్ యూ కీప్ ఆన్ హ్యావింగ్ దీస్ అబ్జెక్టివ్స్. అండ్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు వాక్ టువర్డ్స్ దట్, దారిలో మీకు ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి. గుడ్, బ్యాడ్, అగ్లీ ఆర్ వాట్ ఎవర్, యు ఆర్ ఓవర్కమింగ్ అండ్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు గ్రో బోత్ మెంటలీ అండ్ ఫిజికలీ టు రీచ్ దట్ స్పేస్. ఆ మధ్యలో ఎప్పుడు చచ్చిపోతారు.